హాయ్ గైస్, నేను మీ బ్లాక్ స్టార్ జైనేంద్ర. ఆరోగ్యం మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మార్చి 17, 2025 నుంచి 10th క్లాసు విద్యార్థులు అందరికీ కూడాను నా శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ మార్చి 17 10th క్లాస్ ఎగ్జామ్స్ సందర్భంగా విద్యార్థులందరికీ కూడాను ఒక చిన్నపాటి మెసేజ్ని, అది కూడాను మీ యొక్క ఈ సంవత్సరం మొత్తం కాదండి, 10 సంవత్సరాలు ఏదైతే మీరు ఫస్ట్ నుంచి 10th దాకా చదివినటువంటి చదువు ఒక ఎత్తు అయితే, ఈ 10th క్లాసు ఎగ్జాము, ఫైనల్ ఎగ్జాము ఒక ఎత్తు అన్నమాట. మన ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది కదా, గెలిస్తే కిక్ ఎలా ఉంటుంది, అలానే మన 10th క్లాస్ స్టూడెంట్స్ ఆ 10th క్లాసు పాస్ అయితే ఎలా ఉంటుందనేది, కిక్ అనేది వాళ్ళలో తీసుకురావడానికి నా చిన్న ప్రయత్నం నేను చేస్తాను. మొత్తం 6 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 6 సబ్జెక్టులకు సంబంధించి ఫస్ట్ డే కంపల్సరీగా మన తెలుగే ఉంటుంది. ఆ తెలుగుకు సంబంధించి ఏదైతే మీ ఎగ్జామ్స్ ఉంటుందో దానికి సంబంధించి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, కంపల్సరీగా రేపు ఎగ్జామ్ అనగా మీరు మాస్టర్లు ఏదైతే చెప్తారో దాన్ని ఎప్పటికప్పుడు రేపు ఏ ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ గురించే మీరు బాగా శ్రద్ధ పెట్టాలి. మాస్టర్లు ఆటోమేటిక్గా మీరు చెప్తారు మెయిన్ ఏంటి అనేది చెప్పేసి, వాటిని ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇంకొకసారి ఏదైతే నిద్ర మాత్రం చాలా కంపల్సరీగా నిద్ర అనేది ఒక ఇదిలో ఉండాలి. రీసెంట్గా ఒక మూవీలో కూడా చూశాను ఈ మధ్య, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్కి తను నిద్రపోతుంది. ఏది రాత్రి అంతా చదివి అది మాత్రం చాలా డేంజర్. ఎట్టి పరిస్థితుల్లో 11:30 కల్లా మీరు నిద్రపోవాలి. ఒకవేళ చదివినా కానీ, లేట్ నైట్ చదివినా కానీ 11, 11:30 కల్లా, అసలు 10 కల్లా నిద్రపోతే ఇంకా బెటర్. ఎందుకంటే 10 కల్లా నిద్రపోతే మార్నింగ్ 4-4:30కి లెగవచ్చు. 4-4:30కి లెగిస్తే ఎగ్జామ్ ఆటోమేటిక్గా నాకు తెలిసి 9-9:30 లోపే ఉంటుంది కాబట్టి ఎగ్జామ్. అలా మీరు ఆ ఎగ్జామ్ టైం కల్లా కూడాను ఏదైనా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మార్నింగ్ తినే ఆహారం ఏదైతే ఉంటుందో దానికి ప్రభావం మీ ఎగ్జామ్ మీద కూడా ఉంటుంది, తినే ప్రభావం. కాబట్టి హెవీ ఫుడ్ లాంటివి తీసుకోవద్దు. సాధ్యమైనంత వరకు తక్కువగా లో క్యాలరీస్ ఉన్న ఫుడ్ని మాత్రమే తీసుకోండి. ఉదాహరణకి జస్ట్ 2 ఇడ్లీ చాలు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు. లేదా ఏదన్నా న్యూట్రిషన్కి సంబంధించిన కాయలు, పళ్ళు ఇవి తీసుకోండి. అంతేగాని పొద్దున్నే ఈరోజు మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే రాత్రి మిగిలిపోయినటువంటి బిర్యానీ ఉందని చెప్పేసి తిన్నారనుకోండి, చాలా డేంజర్. మన మైండ్లో చదువుకున్నవన్నీ కూడా గుర్తుకు రావు. కాబట్టి హెల్దీ ఫుడ్ తీసుకొని కంపల్సరీగా రాత్రి అయితే ఏదైతే చదువుకున్నామో ఈరోజు ఎగ్జాము ఏది ఉందో దానికి సంబంధించిన రాత్రి కొంచెం రివిజన్ చేసుకొని, మాస్టర్లు చెప్పిని అలాగే ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఇవన్నీ కూడాను మీ మైండ్కి మీరు ముందే చెప్పుకోండి. ఈరోజు తెలుగు ఎగ్జాము, ఇంకా నీ ఇష్టం, నువ్వే బాగా చూసుకోవాలి, రాసుకోవాలని చెప్పేసి మన మైండ్కి ఎప్పుడైతే మనం సూచన ఇస్తామో ఆటోమేటిక్గా మన మైండ్ ఆ పనిలో ఉంటుంది. ఓ మా బాస్ చెప్పాడు నాకు ఈరోజు, సో తెలుగు ఎగ్జామ్ అని చెప్పేసి ఒక సరికొత్తమైనటువంటి ఒక తేజస్సు మీ మైండ్ ఆటోమేటిక్గా రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి ఆ తెలుగు ఎగ్జామ్ అనేది బ్రహ్మాండంగా రాయగలుగుతారు. నెక్స్ట్ డే ఇంగ్లీష్ ఉంటుంది కంపల్సరీగా, యాజ్ యూజువల్గా ఏది ఉంటుందో అది సేమ్. మళ్ళీ మ్యాథమెటిక్స్ ఉంటుంది, అలాగే సైన్స్, అలాగే సోషల్, అలాగే ఇంగ్లీషు. ఇలా ప్రతి ఎగ్జామ్కి కూడాను నేను చెప్పేది ఒకటే, సాధ్యమైనంత వరకు నిద్ర అనేది కంపల్సరీగా ఉండాలి. వాటర్ క్వాంటిటీ కూడా బాగా తీసుకోవాలి. అలాగే ఫుడ్ విషయంలో కూడాను ఈ ఎగ్జామ్స్ జరిగినన్ని రోజులు కూడాను నాన్ వెజ్కి దూరంగా ఉండండి. నాన్ వెజ్కి దూరంగా ఉంటే మాత్రం చాలా అంటే చాలా చక్కగా ఎగ్జామ్స్ అన్నీ కూడాను బ్రహ్మాండంగా రాయగలుగుతారు. నాన్ వెజ్కి దూరంగా ఉండండి. తర్వాత చూసే ఈ క్రికెట్, స్పోర్ట్స్ సంబంధించినవి కానీ, లేదంటే సినిమాలు, లేదా సీరియల్స్, అలాగే ఓటీటీలో రిలీజ్ అవుతున్నటువంటి ఇవన్నీ కూడా వాటన్నిటికి దూరంగా ఉండండి. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన దాకా కూడాను ఒక పరీక్ష అనమాట. ఇక ఫైనల్, ఈ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ అనేది ఎటువంటిదంటే ఒక బ్రిడ్జి లాంటిది. నువ్వు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే బ్రిడ్జి అనేది కనపడతానే ఉంటుంది, కానీ దాటాలంటే పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషనే 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్. ఆ పర్మిషన్ కనుక నువ్వు పాస్ అయ్యి బ్రిడ్జి రాయల్టీగా ఇలా ఎగరేసుకుంటూ వెళ్ళొచ్చు. అదే తప్పేమంటే నీకు పర్మిషన్ ఇవ్వరు, వెనక్కి రావటమే. కాబట్టి నువ్వు చదివిన చదువంతా ఇక్కడ ముఖ్యంగా గమనించుకోండి స్టూడెంట్స్, మన తల్లిదండ్రుల ఆశల కలలు అంతే. ఎందుకంటే మా అబ్బాయి 10th క్లాస్, మా అబ్బాయి 10th క్లాస్, మా అమ్మాయి 10th క్లాస్, మా అమ్మాయికి 10th క్లాస్ ఎగ్జామ్స్
17వ తారీఖు నుంచి ఇట్లా ఆఫీసులో కానీ పనిచేసే వాళ్ళలో కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రెక్కల కష్టాన్ని 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ మీద మీరు రాయబోయే వాళ్ళ రెక్కల కష్టాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయొద్దు ముఖ్యంగా. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు కళ్ళకంటూ ఉన్నారు. మా అబ్బాయి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ కన్నా కళ్ళకి కనీసం 10% నుంచి 100% ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి నా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని చదువుకునే వాళ్ళు ఎప్పుడు కూడాను లైఫ్లో బాగుపడనట్టు లేదు. వాళ్ళని గనక నమ్ముకొని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వేరే లెవెల్లో ఉంటారు వాళ్ళు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా కొంతమంది ఏంటంటే ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి స్టూడెంట్స్, ఇక్కడ మరీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ని ఒక యుద్ధంలాగా చేస్తారో ఆ యుద్ధంలో మీరే రాజు, మీరే కింగు. ఒక పాట కూడా, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజా, నా రాజు నువ్వే, మంత్రి నువ్వే, బంటు నువ్వే. ఆ పాట కరెక్ట్గా 10th క్లాస్ వాళ్ళకి సరిపోయింది అంతే. ఏదన్నా అనుకోండి, నేను 10th క్లాస్ పాస్ అవ్వాలి, హయ్యర్ స్టడీస్కి తొలిమెట్టు ఏదైనా ఉందంటే మాత్రం 10th క్లాసే. ఎందుకంటే మాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అయినప్పటికీ మా బాధలు పడి ఏదో పాస్ అయ్యాము. ఫ్యామిలీ కొన్ని అనివార్య కారణాల వల్ల లక్కీగా దేవుడి దయ వల్ల ఇప్పుడు హ్యాపీగా, హెల్తీగా, యాక్టివ్గా ఉంటున్నాం. సో ఇంకొక 2 ఇయర్స్లో మా అబ్బాయి 10th క్లాస్కి వస్తాడు, పాప 3 ఇయర్స్లో వస్తుంది. నాకైతే ఇప్పుడున్నటువంటి ఈ మన స్టూడెంట్స్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడాను శుభాభినందనలు తెలుపుతున్నాను. మరీ ముఖ్యంగా మీరు ఈ వేసే ఫస్ట్ స్టెప్ ఏదైతే 10th క్లాస్లో మీకు వచ్చేటువంటి మార్క్స్ విధంగానే ఇంటర్లో మీకు కొన్ని కాలేజీలు పిలిచల్లా ఇస్తారు సీట్లు. 550 దాటిన ప్రతి స్టూడెంట్కి 550 నుంచి 600 లోపు వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడాను ప్రతి ఒక్క పెద్ద కాలేజీలో వాళ్ళందరూ కూడాను ఇంటికాడ క్యూలు కడతారు. మా కాలేజీలో చేర్చండి, మా అమ్మాయిని మా కాలేజీలో చేర్చండి అని చెప్పేసి ఎగబడతారు. సో అది దృష్టిలో పెట్టుకోండి. మన చదువు తల్లిదండ్రులకి ఒక బూస్టప్ లాగా ఉండాలి. ఆ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు చదివే చదువు ఒక అర్థం, అలాగే మీ స్కూల్కి, అలాగే మీ ఊరికి, మీ జిల్లాకి, మీ రాష్ట్రానికి, మీ దేశానికి పేరు తీసుకొచ్చేటట్టుగా ఉండాలి. మార్చి 17 మీ లైఫ్లో ఈ సంవత్సరం రాస్తున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడాను ఒక మైల్ రాగా నిలిచిపోయింది. 2025 మార్చి 15 నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాశాను, టాప్ లెవెల్లో పాస్ అయ్యానని చెప్పేసి ఇలా ఎగరేసుకుంటూ చెప్పొచ్చు. సో దాన్ని ఎవ్వరు కూడాను అశ్రద్ధ చేయొద్దు. మార్నింగే లేకపోండి, సాధ్యమైనంత వరకు హెవీ ఫుడ్ అలాంటిది మాత్రం తీసుకోవద్దు. సాధ్యమైనంత వరకు ద్రవ పదార్థాలను తీసుకోండి. ముఖ్యంగా అమ్మా నాన్న మాటలు ప్లస్ ఏదైతే మీ స్కూల్ టీచర్స్ ఉంటారో వాళ్ళందరూ మాటలు వినండి. అలాగే చెప్పాను కదా, ఈ ప్రసార మాధ్యమాలు వీటన్నిటి గురించి సంబంధించి వాటిని మాత్రం చూడొద్దు అసలు. టీవీ సీరియల్స్, సినిమాలు, ఓటీటీస్లో వచ్చేటువంటి వెబ్ సిరీస్లు, అలాగే క్రికెట్, స్పోర్ట్స్ కానీ ఏవైనా సరే కొన్నాళ్ళు జస్ట్ ఈ ఎగ్జామ్స్ అయిపోయిందాక చూడకుండా మీ యొక్క భవిష్యత్తుకి పునాది వేసుకునేటువంటి అవకాశం మీ చేతుల్లోనే ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, గెట్ టు రెడీ అంతే. సో మరొకసారి 10th క్లాస్ పరీక్ష రాస్తున్నటువంటి ప్రతి విద్యార్థులందరికీ కూడాను ఈ బ్లాక్ స్టార్ జయనేంద్ర తరపున మరొకసారి శుభాభినందనలు తెలుపుకుంటూ జై హో. మీ యొక్క విజయం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మనందరి భాగ్యం.